తెలంగాణ రాజకీయాల్లో పాగవేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. జాతీయ స్థాయిలో దూసుకెళ్తున్న ఈ పార్టీ రాష్ట్రంలో కూడా అదే స్ట్రాటజీతోటి ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. తాజాగా 3 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల చూస్తూ క్లియర్ కట్ వ్యూహంతో ముందుకెళ్లేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర నాయకత్వం తన పూర్తి దృష్టిని తెలంగాణపై సారించింది. ఈ రాజకీయ కార్యాచరణలో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 10వ తేదీన రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్నారు. మూడోసారి ప్రధాని అయ్యాక మోడీ తొలిసారిగా తెలంగాణకు వస్తుండడం ఇటు రాజకీయ వర్గాల్లో అటు సామాన్య ప్రజల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. తెలంగాణలో కమల దళం ఎలాంటి ఆపరేషన్ చేపట్టనుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఇప్పుడు ప్రశ్న ఒకటే, ఈ సైలెంట్ స్ట్రాటజీ తెలంగాణలో బీజేపీకి అధికార ధరాలు తెరవగలదా, లేక మళ్ళీ అదే స్థాయిలో ఆగిపోతుందా? లెట్స్ వాచ్. రాజకీయ పార్టీలు బీజేపీ స్టైలే వేరు. ఎన్నికలు ఎక్కడైనా, రాష్ట్రం ఏదైనా బీజేపీ ప్లాన్ పక్కగా ఉంటుంది. టార్గెట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక వెనకడుగు వేసే ప్రసక్తే లేకుండా పావులు కదుపుతుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి గెలుపుతో భారతీయ జనతా పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకమే ఈ విజయాలకు కారణమని, ఇది రాబోయే ఎన్నికలకు సానుకూల సంకేతమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో పార్టీ శ్రేణులు ఈ ఫలితాలతో మరింత దూకుడుగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలతో కమలదళంలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇన్నాళ్లు వేరే రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు తెలంగాణను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా పక్కా ప్లాన్ చేసి రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోందట. ఇప్పటికే అగ్రనాయకత్వం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిందని అంటున్నారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని భావిస్తోన్న బీజేపీ క్లియర్ కట్ వ్యూహంతో ముందుకు వెళుతోంది. తెలంగాణ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ పూర్వ వైభవాన్ని తెచ్చుకునేందుకు శక్తి కూడదీసుకుంటోంది. మరోవైపు ఈ పరిణామాల మధ్య నిశ్శబ్దంగా ఉన్నట్లు కనిపిస్తున్న భారతీయ జనతా పార్టీ తెర వెనుక తనదైన శైలిలో భారీ వ్యూహరచన చేస్తోంది. దక్షిణాదిలో అధికారం చేపట్టేందుకు అనువైన రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన బీజేపీ రాబోయే రోజుల్లో తన అసలైన రాజకీయ చదరంగాన్ని ప్రారంభించబోతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో ఉనికిని మరింత బలోపేతం చేసుకుని అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచేందుకు సిద్ధమవుతోంది. ప్రధాని మోదీ పర్యటనలో కేంద్ర విధానాలు రాష్ట్రంలో పార్టీకి సానుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయని నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగేందుకు అనేక అవకాశాలున్నాయని ఆ పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. అయితే తెలంగాణలో బీజేపీకి ఉన్న ప్రధాన సమస్య రాష్ట్ర వ్యాప్త క్రేజ్, నియోజకవర్గ స్థాయి ఓట్లుగా మారకపోవడం. ప్రధాని మోదీ ప్రభావం, జాతీయ అంశాలతో రాష్ట్ర స్థాయిలో పార్టీకి ఆదరణ పెరుగుతున్నా క్షేత్రస్థాయిలో గెలిచే గుర్రాలు లేకపోవడం పార్టీని దశాబ్దాలుగా వేధిస్తోంది. బలమైన క్యాడర్ ఉన్న ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల్ని ఢీకొట్టే స్థాయి నాయకత్వం ప్రతి నియోజకవర్గంలో లేకపోవడం బీజేపీకి పెద్ద లోటు. ఈ ఖాళీని పూరించడానికి పార్టీ ఇప్పుడు ఆర్గానిక్ గ్రోత్ కంటే ఇన్స్టంట్ ఇంపోర్ట్ వైపే మొగ్గు చూపుతోంది. అధికారమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు పక్కా స్కెచ్ తో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు గట్టి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు తాజా ఎన్నికల విజయాలను బూస్టర్ గా వాడుకోవాలని యోచిస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న తెలంగాణలో పర్యటించనున్నారు. ఇది 3వ విడత పీఎం అయ్యాక ఆయన తెలంగాణ పర్యటన కావడంతో దీనిని మిషన్ తెలంగాణగా పార్టీ భావిస్తోంది. ప్రధాని మోడీ ఈ పర్యటనలో కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి భారీ వరాలను ప్రకటించనున్నారు. పెద్ద ఎత్తున వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందనే స్పష్టమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ భావిస్తోంది. దక్షిణ భారతదేశంలో పార్టీ పట్టును నిరూపించుకోవడానికి తెలంగాణను ఒక ప్రధాన ద్వారంగా బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ పార్టీ కీలక నేతలతో భేటీ అయి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మొత్తానికి మోడీ పర్యటన ద్వారా తెలంగాణలో రాజకీయ సమీకరణలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కమలం పార్టీ పక్కా ప్లాన్తో ఉంది.
మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకోవడానికి బీజేపీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి బలోపేతంపై దృష్టి సారించింది. గత ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుని తన బలాన్ని నిరూపించుకున్న బీజేపీ ఈసారి ఆ సంఖ్యను మ్యాజిక్ ఫిగర్ కు చేర్చాలన్న పట్టుదలతో ఉంది. ఇందుకోసం స్థానిక నాయకత్వ సమస్యను చేరికల ద్వారా పరిష్కరించుకొని సత్తా చాటాలని భావిస్తోంది. తెలంగాణలో ఇప్పుడు కనిపిస్తున్న నిశ్శబ్దం ఒక తుపానుకు ముందు వచ్చే ప్రశాంతత లాంటిదే. కాంగ్రెస్ అధికార బలం, బీఆర్ఎస్ ఉనికి కోసం పోరాటం, వీటి మధ్య బీజేపీ వేస్తున్న అడుగులు తెలంగాణ రాజకీయాలను రాబోయే రోజుల్లో ఏ దిశగా మారుస్తాయో చూడాలి మరి.